వైఎస్ జగన్తో షర్మిల భేటీ కాబోతున్నారు. అవును, ఇది నిజమే. అదేంటి, ఒకవైపు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం జరుగుతున్న సమయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిలకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అన్నా చెల్లెళ్ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేవని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అంటున్నారు షర్మిల పార్టీ వర్గాలు. షర్మిల జగన్ను కలవడానికి ప్రధాన కారణం ఏంటంటే, పారిశ్రామిక కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియను షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నూతన సంవత్సరం సందర్భంగా షర్మిల తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మంగళవారం నాడు తొలి శుభలేఖను ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ దగ్గర ఉంచి ప్రార్థనలు చేసి తండ్రి ఆశీర్వాదాలు తీసుకున్నారు షర్మిల. మరి సోదరుడు ఏపీ సీఎం జగన్తో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఇంటికి షర్మిల వెళ్తారా? తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి అన్న జగన్ను వదిన భారతీయులను ఆహ్వానిస్తారా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే బుధవారం మధ్యాహ్నం నేరుగా ఇడుపులపై నుంచి తాడేపల్లిలో వైఎస్ జగన్ ఇంటికి వెళ్లి భేటీ కాబోతున్నారు షర్మిల. షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి కూడా ఉంటారని తెలుస్తోంది. అన్నకు శుభలేఖ ఇచ్చి కుమారుడి వివాహానికి ఆహ్వానించబోతున్నారు. అనంతరం విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు.